తాత మొన్నాడు మీటింగ్ బయటవన్నీ ఎవరెవరో మాట్లాడారంటే నీతో నాకు 20-30 మంది ఫోన్ చేయండి, సుమారుగా ఒక 50 మంది ఫోన్ చేయండి. ఏం మాట్లాడి ఏం అడిగిరి నాకేం తెలియకపోయా. వాళ్ళు ఎవరో చాలా ఫోన్ చేసి మీ తాత ఉన్నాడు, నువ్వేదా ఏడున్నావు, మీ తాత ఈడ ఉన్నాడు ఫోన్ చేసిరి. ఎంతమంది మాట్లాడి ఏమని చెప్పి నీకు ఈ సభలో అన్నము పంచాయతీవా మనుషుల మీద మనుషులు మానవ జన్మము అంత దురాశ ఉండకూడదురా. మీటింగ్ పోయినాము కానీ ఇంకెవరప్ప నాకు దిక్కు, యా దేవుడా అని అనుకోనాను. వచ్చేసిర్రా నన్ను కనబెట్టేసి నా బిడ్డలు. ప్రతి మానవుడు మా తాత చూడు యాగూరో ఎక్కడో వాళ్ళు ఆ మహారాజులు ఆ సభలో తోడకపోతా ఉంటే నన్ను వాళ్ళు ఈ ముందు వాళ్ళని ఇలాగరా నన్ను మా తాత నువ్వు ఇడేళ్ళు తీసే తాత పదా నువ్వు అని ఆ బిడ్డలో ఏమి తోడపోయి ఒక భోజనం కాదు అని 2 భోజనాలు తీయించింది నాకు వాళ్ళు తీయిచ్చి తాత కుసో అని చెప్పి 50 రూపాయలు చేతికిచ్చి సంతోషంగా ఇంకా మంచి ఇడియాలు తీత నువ్వు ఏడన్నా ఉండు, చల్లగా ఉండు, నీ మనముడేగా అని ఆ మనముడు బాగా కాళ్ళు వానికి పొదిలింది. ఆ కాళ్ళు నొప్పితో 6 నెలల నుంచి అనుభవిస్తూ ఉన్నాడు వాడు. ఆ కాలు బాగా కాలాదు. మళ్ళీ ఏదో తిట్టుకొండకి మొక్కుబడి గడ్డ మిలిచేసిందా. ఆ మొక్కుబడితో ఆ భగవంతుడు ఏమో కొంచెం అట్లా నడుస్తూ ఉన్నాడు నాయన. దాన్ని నెప్పితో వద్దునైనా ఈ మీటింగ్లో నువ్వు వస్తే దుర్మార్గుడు అని వద్దు నిలిపేసి నా ఇంటికాడ నిలిపేసి నా మనమునే నేను ఎలవారు వచ్చినాను నాయన అంటే ఆ దేవుళ్ళే నన్ను కాపాడి 2 భోజనాలు తీర్చా. అంత ఊరు అది ఏ ఊరు ఆ సభలో అంత కాపాడినారా. 10 మందికి మనం మంచితనం అనేది మనం చూపించింటే పోనీ నన్ను కాపాడేవాళ్ళు ఈ దేశం మీద ఉన్నారా యా బిడ్డ కానీ అట్లా అని చెప్తున్నాయన. కాలు బాగా అయితే వాడిని మనమును నువ్వు అట్లా రాండా వస్తాను నాయన. వానికి కాలు బాగయ్యే పరిస్థితి నాకు కనపడలేదు. వాడు ఈ పొద్దు బాగుంటే మళ్ళా ఇంకోడు మరుసనాడే మళ్ళా కాలు తగిలించుకొస్తా ఉన్నాడు. ఏమే అంత ఉడుగ్గా ఉన్నాడు వాడు. నువ్వు కూడా చెప్తే బా నేను కొంచెం బుద్ధి చెప్పు తాత అని ఆడబిడ్డలు అడుక్కుంటా ఉన్నారు నన్ను. చాలా ఉడుకో కొంచెం తగ్గించు తాతావు అని అనుకోగా భగవంతుడు సాయం అవుతాడు తాత. మంచోడు నీ మనముడు అంటే లేదనైనా ఉత్తారం అయిపోతా ఉన్నాడు అని కూడా చెప్తి ఎలా అని. పాపం పనులు కర్మాలకు పోతే ఏమవుతుందంటే ఒకరి మనిషిని మోసం చేసేది కానీ ఒకరి మనిషిని నరికేది కానీ చేస్తే చూడే నాయనా ఈ లోకములో మానవ జన్మము చాలా మంచిది. ఎలానో ఇది ఒక సంత మనకి. ఈ సంత చూసుకొని పుణ్యము మానవుడు భగవంతుడు ఏమంటిచ్చినాడంటే నాయన మంచిది చెడ్డేది తెలుసుకోనరా అని చెప్పి అంటించినది కొన్ని దినాలకి. దానికి మనం కొన్ని దినాలు బతికేకి ఏంటికిరా భూమి అమ్మ సాక్ష్యము, సూర్యుడు సాక్ష్యము. మనం ఏంటి దొంగ పనులు దొంగ రావుతారాలు మనకు వద్దునైనా మంచితనం సంపాదించుకోవాలంటే అట్లా ఉంటుంది.